తెలంగాణ చిహ్న భిన్నం, కీరవాణి ఎంపిక అందశ్రీదే, నాకు సంబంధమే లేదు. ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఉన్నట్టున్నది. కీరవాణి ఎంపిక అందశ్రీదే, నాకు అందులో సంబంధమే లేదని చెప్తున్నటువంటి మాట. ఆదివారం ప్రముఖ సంగీత దర్శకుడు అయినటువంటి కీరవాణి స్టూడియోకు వెళ్ళి రాష్ట్ర గేయానికి ఇక స్వరకల్పనపై చర్చిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తుండు, నాకు సంబంధమే లేదని చెప్తున్నట్టున్నాడు. ఇక కాకతీయ కళాతోరణం రాచరిక చిహ్నమే. కాకతీయ కళాతోరణం అనేది రాచరిక చిహ్నమేనట, రాచరికమైనటువంటి చిహ్నమట కాకతీయ కళాతోరణం. మరి ఎక్కడ ఏం జరిగింది? ఇక రాచరికపు ఆనవాళ్ళు లేకుండా రాష్ట్ర చిహ్నం రూపకల్పన, ఇక త్యాగాలు పోరాటాలు స్ఫూర్తించేలా చిహ్నం గేయం. ఉత్సవాలకు సోనియాను పిలిపించాం, ఇక వస్తారు అని చెప్తున్నటువంటి రేవంత్. మొత్తానికి కాకతీయ కళాతోరణం రాచరిక చిహ్నమేనట అది. చార్మినార్ కాకతీయ వైభవం రాష్ట్ర గేయం నుంచి తొలగించిరట. ఈ చార్మినార్ కాకతీయ వైభవం ఈ రెండు కూడా ఈ రాష్ట్ర గేయం నుంచి తొలగించినారట. మరి ఎందుకు తొలగించిండ్రు? కేసీఆర్ అనవాళ్ళు కాబట్టి. ఇక కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు అనే పదాలు పాట నుంచి డిలీట్ చేసినారట. ఇక ఒక తప్పును కప్పిపుచ్చడానికి ప్రభుత్వం మరో తప్పు చేస్తున్నదా, అజ్ఞానాన్ని మసిపూసి మామిడికాయ చేయటమని ఇక మరో అఘాత సదృశ్య నిర్ణయానికి తెర లేపిందా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు అవుననే చెప్తున్నటువంటి అంశం. ఇక కాకతీయ తోరణం చార్మినార్ తొలగింపు రాచరికపు ఆనవాళ్ల పేరుతో వేటుకు నిర్ణయమట. ముఖ్యమంత్రి రేవంత్ మాటలతో విస్పష్టత కూడా ఏర్పడుతుంది. తెలంగాణ చారిత్రక వైభవానికి అవమానం కూడా జరిగింది. ఈ అంశం మీదనే అవమానం జరిగింది. ఇకపోతే తెలంగాణ వైతాళికుడు పాలమూరు బిడ్డ సురవరం ప్రతాపరెడ్డి ఇక జయంతి ఈరోజు మంగళవారం మే 28న తెలంగాణలో ఇక కవులే లేరని కూడా అలనాడు ఆంధ్రవాదులు తులునాడితే దాన్ని సవాలుగా తీసుకొని 354 మంది తెలంగాణ కవుల జీవిత విశేషాలతో వారి రచనలతో కూడినటువంటి గోల్కొండ కవుల సంచికను ఇక సంప్రదించినటువంటి దిశాలి తెలంగాణ చైతన్య ప్రతీక అయినటువంటి అటు పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, ఇక పండితుడిగా, ఉద్యమకారుడిగా, ఇక వనపర్తి ఎమ్మెల్యేగా తెలంగాణ జాతికి సురవరం చేసినటువంటి సేవలు మరవలేనివట. ఇక ఆంధ్రులు అహంకారికి చెంపెపెట్టుగా సురవరం నాడు తెలంగాణ వైభవాన్ని, ఆత్మ గౌరవాన్ని కూడా ఆకాశమంతా ఎత్తిన నిలబెట్టారు. అటువంటి సురవరం ప్రతాపరెడ్డి జయంతి రోజు ఆయన పుట్టిన జిల్లా నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ జాతి గీత స్వర కల్పనను ఆంధ్ర సంగీత దర్శకుడికి అప్పగించారనేటువంటి విమర్శకు కారణమయ్యారు. ఆంధ్రోలకు అప్పచెప్పిండు పాట పాడు. ఆంధ్రోలకు తెలంగాణ రాష్ట్రంలో లేరా మరి కళాకారులు? ఇంత దరిద్రమా? సిగ్గు లేకుండా తెలంగాణలో సంగీత దర్శకులే లేరా అన్న ప్రశ్నకు జవాబు ఇక ఇచ్చుకోవాల్సినటువంటి స్థితిలో ఇక చిక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం జయ జయ హే గీతంలో మార్పుల కోసం ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇక పెను వివాదంగా మారిపోయింది. ఏది జాతీయ గీతంలో జయ జయ హే గీతంలో మార్పులు, ఈ పాట అట్లనే ఉంటే ఏమైంది? మార్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బాగానే ఉంది కదా పాట, దాన్ని మళ్ళీ మార్చడం ఎందుకయ్యా? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు నీకు ఏం పని అసలు ఎక్కడ కూడా నీకు మనసు సరిగా నిలకడగలేనట్టే ఉన్నది. అందులో పుల్లబెట్టుడేనా? ఈ పాటకు కూడా ఏమైంది? ఈ పాటలో అవి ఉంటే ఏమైతుండే? ఎందుకు తీసేయడం ఎందుకు? ఆ రెండింటిని, కాకతీయ తోరణాన్ని, ఈ చార్మినార్ని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? చార్మినారు ఏందది? చార్మినార్ ఒక వైభవమైనది, ఒక అద్భుతమైనటువంటి కట్టడం. కాకతీయ తోరణం అనేది కూడా ఇది కూడా ఒక అద్భుతము. ఇలాంటి వాటిని తీసేయడం అనేది అసలు ఏందో అర్థమే కావట్లేదు. ఇంత ఘోరంగా పరిపాలన, ఇదేం పరిపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అది నీకే తెలవాలి. కక్షపూరితంగా పరిపాలిస్తున్నామా లేకపోతే పనికొచ్చే పనులు పక్కన పెట్టేసి పనికిరాని పనులల్లో ఏలు పెడుతుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. పనికొచ్చే పనులేమో పక్కన పెట్టి పనికిరాని పనులల్లో తల దూర్చడం, దీనికోసం ఇంత టైం వేస్ట్, దీనికి కథ వాళ్ళకి ఇడిచిపెడితే వాళ్ళు చూసుకోరా,
ఉన్న పాట అట్లనే ఉండనుండే. ఏ పాటకి ఏమైంది? జయ జయ హే తెలంగాణ బాగలేదా? బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ అందులో మార్పులు ఎందుకు, చేర్పులు ఎందుకు? ఇక్కడ కూడా రాజకీయమేనా పాటలో కూడా?